నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల. ఇది అమ్మవారి 12వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామం. అందువల్ల ఈ నామాన్ని 2 ఎనిమిదిలుగా విడగొట్టి ఎప్పుడూ చదవకూడదు. అమ్మవారి ముఖ వర్చస్సు గురించి ఈ నామంలో చెప్పబడుతోంది. ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో అమ్మవారిని అరుణారుణమూర్తిగా ధ్యానించి ఈ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞాన దర్శనం జరుగుతుంది. తన సహజమైన అరుణారుణ కాంతుల నిండుదనంలో మునుగుతూ తేలుచున్న బ్రహ్మాండ మండలములు కలది అని ఈ నామానికి అర్థం. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇది అమ్మవారి 13వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామం. ఈ నామాన్ని కూడా 2 ఎనిమిదిలుగా విడగొట్టి ఎప్పుడూ చదవకూడదు. ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకుందాం. సంపంగి, అశోక, పున్నాగ, చంగల్వ పుష్పములు పరిమళించే శిరోజ సంపద కలిగినది. సంపంగి మొదలైన పువ్వులకు సుగంధాన్ని చేకూర్చగల శిరోజ సంపద కలిగినది. ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులు కల పుష్పాలను ధరించిన కేశ సంపద కలిగినది అని అర్థం చెప్పుకుందాం. కురు విందమణి శ్రేణి గణత్కోటీరమండిత. ఇది అమ్మవారి 14వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు కురు విందమణి శ్రేణి గణత్కోటీరమండితాయై నమః అని చెప్పాలి. అమ్మవారి శిరస్సుకు ఉన్న కిరీటం గురించి ఈ నామంలో చెప్పబడుతోంది. పద్మరాగముల వరుస చేత ప్రకాశించుచున్న కిరీటంతో అమ్మవారు ప్రకాశిస్తుందని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఇది అమ్మవారి యొక్క 15వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః అని చెప్పాలి. అది కూడా 2 ఎనిమిదిలుగా విడగొట్టి ఎప్పుడు చెప్పకూడదు. ఈ అమ్మవారి నామానికి అర్థం ఏమిటి అంటే కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించు పాలభాగముతో శోభిల్లునది అని. పాలభాగం విశాలంగాను అర్ధచంద్రాకారంగాను ఉండటాన్ని సాముద్రిక సంలక్షణంగా పరిగణిస్తారని ఈ నామం ద్వారా తెలుసుకోవాలి. ముఖ చంద్రకలంకాభం మృగనాభివిశేషక. ఇది అమ్మవారి 16వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముఖ చంద్రకలంకాభం మృగనాభివిశేషకాయై నమః అని చెప్పాలి. ఈ నామాన్ని కూడా 2 భాగాలుగా విడదీసి ఎప్పుడూ చెప్పకూడదు. అలా చేస్తే అర్థం చాలా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని పెద్దలు చెప్తున్నారు. కిందటి నామంలో అమ్మవారి పాలభాగం గురించి వర్ణించడం జరిగింది కదా. ఈ నామంలో అమ్మవారి భ్రూమధ్యం వద్ద ఉండే బొట్టును గురించి వర్ణించడం జరిగింది. ముఖమనే చంద్రబింబంలో మచ్చలాగా భాసిస్తున్న కస్తూరి బొట్టు కలిగినది. ముఖం అనే చంద్రబింబంలో తెలియవలసిన జ్ఞానానికి కేంద్రంలాగా భాసించే కస్తూరి బొట్టు కలిగినది అని మనం అర్థం చెప్పుకోవచ్చు. వదన స్మరమాంగళ్యగ్రహతోరణ చిల్లిక. ఇది అమ్మవారి 17వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదన స్మరమాంగళ్యగ్రహతోరణ చిల్లికాయై నమః అని చెప్పాలి. ఇది కూడా 2 భాగాలుగా విడతీసి ఎప్పుడూ చెప్పకూడదు. అమ్మవారి 2 కనుబొమ్మల గురించి చెప్పబడుతోంది. కిరీటం నుంచి క్రమంగా క్రిందకి ఒకసారి చూస్తే దర్శనమయ్యే అమ్మవారి స్థూల విగ్రహాన్ని వర్ణిస్తున్నారన్నమాట. ముఖమనే మన్మధుని మంగళ గ్రహానికి తోరణాలుగా భాసిస్తున్న సొంపైన కనుబొమ్మలు కలది అని ఈ నామానికి అర్థం. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది అమ్మవారి 18వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయై నమః అని చెప్పాలి. అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే, ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి 2 కళ్ళు లేదా చూపులు ఉన్నాయిట. కళ్ళను చేపలతో పోల్చడంలో ఒక విశిష్టత ఉంది. తల్లి చేపలు తమ కళ్ళతోనే తమ పిల్ల చేపలకు కడుపు నింపి ఆకలి తీరుస్తాయి. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంది. విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చటం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణార్ధ దృక్కులు చాలు అని గ్రహించవచ్చు.